అశేషమైన విశేషమైన శివరాత్రి, శివుని యొక్క రాత్రి. ఈ ఒక్క రాత్రిలో జరిగే కొన్ని వేల మార్పులు. మరి ఈ రాత్రికి బీజం పడ్డ ఆ మొదలుని కొన్ని యుగాల వెనక్కి వెళ్ళి ఈ నిజాన్ని ప్రారంభిద్దాం. కొన్ని యుగాల వెనక ఒక హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతని కూతురు పేరు పార్వతి. ఇప్పుడు ఆ రాజుకి ఇంటికి సమీపంలో ఉన్న ఒక వ్యక్తి చాలా దీర్ఘంగా ధ్యానం చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు పరమశివుడు. ఎప్పటినుంచో పరమశివుణ్ణి ప్రేమిస్తున్న పార్వతి ఆ విషయం అతనికి ఆ రోజు ఎలాగైనా చెప్పాలని చాలా ప్రయత్నాలు చేసింది. మధ్యవర్తిగా ఒక వ్యక్తిని పంపించి తన ప్రేమ గురించి చెప్పమంది. ధ్యానంలో నుంచి బయటికి వచ్చి నా మాటలకు జవాబిస్తాడని ఆ వ్యక్తి అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ ధ్యానంలో ఉన్న ఆ పరమశివుడు ఊహించిన విధంగా మూడో కన్ను తెరిచి ఆ వ్యక్తిని భస్మం చేసేశాడు. అటుపై పిమ్మట దీనంతటికీ కారణం ఏంటో తెలుసుకున్న తర్వాత పార్వతి అనే ఒక అమ్మాయి తనని ప్రేమిస్తుందని, తన ప్రేమను గుర్తించి అంగీకరించి శివపార్వతులు కలుసుకున్న రోజు. ఆ పర్వదినాన్న ఆ రాత్రి వాళ్ళకి వివాహం కూడా జరిగింది. మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఈ పర్వదినాన్ని శివరాత్రిగా జరుపుకుంటారని. ఇంత పెద్ద పండగ జరిగితే నిద్ర వస్తుందా? కాబట్టి ఈరోజు మెలకువగా ఉండి శివస్మరణ చేయమని, శివాలయంలో సమయం గడపమని, అలా మెలకువగా ఉండడమే జాగరణ నానుడిలో ఉన్న విషయం. ఇది కూడా చాలా మందికి తెలిసిన విషయమే. శివరాత్రి మనం ఎందుకు జరుపుకోవాలి, వేరే దేశాలు ఎందుకు జరుపుకోవో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు శివపార్వతుల్ని మనుషుల కింద మన స్వరూపాల్లో ఊహించుకున్నంత వరకు ఇదొక పెద్ద నాస్తికత్వంగా కనిపిస్తుంది. ఇంతకు ముందు మనం చూసిన కథలో ఆ హిమవంతుడు మరెవరో కాదు, ఇప్పుడు మనం చూస్తున్న హిమాలయాలు. పార్వతీదేవి. పార్వతి అంటే పర్వతాల పుత్రిక. పర్వతం అంటే కొండలు అని అర్థం. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. అమ్మవారు అంటే శక్తికి సూచిక. అక్కడే ధ్యానంలో ఉన్న శివుడు అహం బ్రహ్మస్మి, సర్వం తానే. ఇప్పుడు ఈ సర్వంతర్యామికి శక్తి తోడైన వేళ. అది ఎక్కడ? హిమాలయాల దగ్గర. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న కథని మనుషులుగా ఊహించుకున్నప్పుడు మనం అర్థం చేసుకోవడానికి వీలుగా రాజుని, ప్రేమని, ఇద్దరు వ్యక్తుల్ని ఇది అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది కదా. కానీ ఇప్పుడు ఒక శక్తి, ఒక చోటు, ఒక జనరేషన్ ఫోర్స్. శక్తి మనం మాట్లాడుకున్నట్టు అమ్మవారు, చోటు, ఆ చోటు వచ్చేసి హిమాలయాలు, ఇక జనరేషన్ ఫోర్స్ పరమశివుడు. ఇప్పుడు కూడా ఒక ఎంత ఏం నమ్ముతామని అనిపిస్తుంది కదా. మన కళ్ళ ముందు ఉండే కొన్ని ఎవిడెన్స్ గురించి మనం చూద్దాం. కానీ దానికంటే ముందు మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇది మనకి లాస్ట్ మంత్. మన ట్రాపికల్ రీజియన్ల ప్రకారం మనం ప్రధానంగా ఆధారపడే ఆహారం, ప్రాణం పుంజుకొని శక్తి ఇక్కడి నుంచే వస్తుంది. మన తెలుగు లెక్కల ప్రకారం ఈ రాత్రి నుంచే మనకి వింటర్ పోయి స్ప్రింగ్ వచ్చే సీజన్ ఇది. అందుకే శివరాత్రి రోజున శివశివ అని చలి వెళ్ళిపోతుందని అంటారు. స్ప్రింగ్ అంటే విత్తనంలో ప్రాణం పుంజుకొని స్ప్రౌట్ అయ్యే దశ. అది శివరాత్రి నుంచే మొదలవుతుంది. ఆ జనరేషన్ శక్తి ఇక్కడి నుంచే మొదలవుతుంది. మనకి ఉగాదికి మావి చిగురు, వేపపూత ఇవన్నీ ఇప్పటి నుంచే వస్తాయి. మనం ఉంటున్న చోట్లో ప్రకృతి కొత్త ప్రాణం పుంజుకుంటున్న వేళ. ఇప్పుడు హిమాలయాలు ఉన్నవి మనకి. విత్తనము మొక్క అవుతున్న దశ మనకి. మన చుట్టూ ఉండే వాతావరణం సంతోషాన్ని ప్రతిబింబిస్తూ కలర్ఫుల్ హోలీ లాంటి పండగలు జరుపుకునే సీజన్లు ఇక నుంచే మనకు ప్రారంభమవుతాయి. మరి శివరాత్రి జాగరణ ఎందుకంటే అత్యధికంగా జీవశక్తి సుదూర దూరాల నుండి, దేవలోకాల నుండి వస్తుందని. మన తనువు నిటారుగా ఉన్నప్పుడు జీవనాడులు, నాడి అన్నది శక్తికి రిసెప్టర్ లాంటిది. వెన్నుముక్కని నిటారుగా పెట్టి మెడిటేషన్లో కూర్చోవడం మనం చూస్తూ ఉంటాము. మెడిటేషన్లో ఉండేవాళ్ళు ప్రాణశక్తి అని వర్ణిస్తారు. ఇదంతా వినడానికి అర్థం కానట్టు ఉండొచ్చు, కానీ ఒక కాస్మిక్ ఎనర్జీ, జీవశక్తి మన నాడుల గుండా మనలోకి వస్తుందని. ఇప్పటి వరకు చూసిన ప్రకృతిలో వచ్చిన మార్పులు, మనం ప్రధానంగా ఆధారపడ్డ ఆహారం, దాని స్ప్రౌటింగ్ స్టేజ్. కాబట్టి దీని ఆరంభ దశలో ఎనర్జీ అనేది దేవలోకాల నుంచి వస్తుందని,
జాగరణలో ఉండి శివస్మరణ చేస్తూ ధ్యానం చేయమని మన వాళ్ళు చెప్పారు. మనకి భాష ఉన్నదే మనం పొందిన భావాన్ని వ్యక్తపరచడానికి. అలా అన్నీ చెయ్యొచ్చా అంటే లేదు, కుదరదు. తెలుగు వచ్చినా, చైనీస్ వచ్చినా, ఇంగ్లీష్ వచ్చినా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. అందుకే మన తెలుగు భాషలో మనం వర్ణించలేనివి, మనం వివరించలేనివి, మన బుద్ధికి చిక్కని వాటి కోసం వర్ణనాతీతం అనే ఒక పదం పెట్టుకున్నాం. ఒకవేళ అన్నీ వ్యక్తపరిచే అంత జ్ఞానమే ఉంటే వర్ణనాతీతం అనే పదమే ఉండదు మనకి ఈరోజు. కాబట్టి ఎవరికి వాళ్ళు పొందే భావనలో శివరాత్రి ఒకటి. ఆనందంగా ఆ రోజు శివస్మరణ చేస్తూ ధ్యానంలో ఉండడానికి ట్రై చేయండి. మళ్ళీ మరొక కొత్త అనుభూతినిచ్చే కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాము. ఏమాత్రం మిస్ అవ్వద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మనం చేసిన ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీకు వస్తుంది. ఇప్పటి వరకు వివరించిన ఈ నిజం నా వరకు వచ్చిన చోటు ఆ పరమశివుని ఫ్రీక్వెన్సీ అనుకోవచ్చు. ఇంత చెప్పిన తర్వాత కూడా 360 డిగ్రీ సున్నాలాగా మళ్ళీ మొదటికే వస్తే మళ్ళీ లాజిక్ ఏంటా అని ఆలోచిస్తే దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. సింగిల్ లైన్ సమాధానం. నీ దరిద్రం నిన్ను ఏది విననివ్వదు, చేయనివ్వదు. వేర్ లాజిక్ ఎండ్స్ దేర్ గాడ్స్ మ్యాజిక్ బిగిన్స్. ఎక్కడైతే లాజిక్ అంతు చిక్కదో అక్కడ దేవుని మ్యాజిక్ మొదలవుతుంది అని అర్థం. ఓం నమః శివాయ. మన స్వరూపాల్లో ఊహించుకున్నంత వరకు ఇదొక పెద్ద నాస్తికత్వంగా కనిపిస్తుంది. ఆ హిమవంతుడు మరెవరో కాదు, ఇప్పుడు మనం చూస్తున్న హిమాలయాలు. పార్వతీదేవి. పార్వతి అంటే పర్వతాల పుత్రిక, అమ్మవారు అంటే శక్తికి సూచిక. అహం బ్రహ్మస్మి, సర్వం తానే. ఇప్పుడు ఈ సర్వంతర్యామికి శక్తి తోడైన వేళ. మనుషులుగా ఊహించుకున్నప్పుడు మనం అర్థం చేసుకోవడానికి వీలుగా రాజుని, ప్రేమని, ఇద్దరు వ్యక్తుల్ని ఇది అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది కదా. మనం ప్రధానంగా ఆధారపడే ఆహారం, ప్రాణం పుంజుకొని శక్తి ఇక్కడి నుంచే వస్తుంది. మనకి వింటర్ పోయి స్ప్రింగ్ వచ్చే సీజన్ ఇది. అందుకే శివరాత్రి రోజున శివశివ అని చలి వెళ్ళిపోతుందని అంటారు. మనం ఉంటున్న చోట్లో ప్రకృతి కొత్త ప్రాణం పుంజుకుంటున్న వేళ. శివరాత్రి జాగరణ ఎందుకంటే అత్యధికంగా జీవశక్తి సుదూర దూరాల నుండి, దేవలోకాల నుండి వస్తుందని. మన తనువు నిటారుగా ఉన్నప్పుడు జీవనాడులు, నాడి అన్నది శక్తికి రిసెప్టర్ లాంటిది. వెన్నుముక్కని నిటారుగా పెట్టి మెడిటేషన్లో కూర్చోవడం మనం చూస్తూ ఉంటాము. మెడిటేషన్లో ఉండేవాళ్ళు ప్రాణశక్తి అని వర్ణిస్తారు.